హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం ఎయిర్టెల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్ వివరాలు తెలుసుకోబోతున్నాం. ఎయిర్టెల్ ఈ రోజు అద్భుతమైన ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా విషయం అందరికీ తెలిసిన వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ వచ్చిన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, ఎయిర్టెల్ ఒక కొత్త ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ అన్ని విధాలుగా కూడా జియో కన్నా బెటర్ గా ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, జియోకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మీకు జియోకి సంబంధించిన ప్రీపెయిడ్ ప్లాన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఎయిర్టెల్ ఈ రోజు 3 GB per day ప్లాన్ లాంచ్ చేసింది. అందువల్ల మనం ఇక్కడ కిందకు వెళ్ళి జియోకి సంబంధించిన 3 GB per day ప్లాన్ గురించి చూద్దాం. చూస్తున్నారు కదా, మనం 299 రూపీస్ తో రీఛార్జ్ చేస్తే కేవలం 28 days మాత్రం వ్యాలిడిటీ వస్తుంది. 84 GB డేటా వస్తుంది అనమాట. 28 రోజుల పాటు కూడా రోజుకి 3 GB డేటా వస్తుంది. 3 GB డేటా కంప్లీట్ అయిన తర్వాత మనకి 64 kbps కి స్పీడ్ డ్రాప్ అవుతుంది. అన్లిమిటెడ్ గా డేటా ఉపయోగించుకోవచ్చు. ఇక ఎయిర్టెల్ లాంచ్ చేసిన ప్లాన్ విషయానికి వస్తే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎయిర్టెల్ అఫీషియల్ వెబ్సైట్, ఎలాంటి న్యూస్ వెబ్సైట్ కాదు. అందువల్ల మీరు పక్కా న్యూస్ అని నమ్మొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఎయిర్టెల్ కి సంబంధించిన ప్లాన్ వివరాలన్నీ కూడా చూపించడం జరిగింది. మనం 588 రూపీస్ తో రీఛార్జ్ చేయించుకుంటే రోజుకి 3 GB డేటా వస్తుంది. అన్లిమిటెడ్ గా కాల్స్ చేసుకోవచ్చు. లోకల్ ఎస్టీడీ అండ్ నేషనల్ రోమింగ్ అన్ని విధాలుగా కూడా మనకి అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగానే ఉంటాయి. అంతేకాకుండా రోజుకి 100 SMS ఫ్రీగా కూడా మనకు వస్తాయి అనమాట. ఇక వ్యాలిడిటీకి వచ్చేసరికి 82 days వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, జియోలో అన్ని ప్లాన్స్ కన్నా ఇదే బెటర్ ప్లాన్. ఇలాగే మీరు డైలీ 3 GB డేటా కావాలి అనుకుంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జియోకి వచ్చేసరికి 299 రూపీస్ తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 82 days వ్యాలిడిటీ కోసం మనం రఫ్ గా 299 × 3 తో రీఛార్జ్ చేయించుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే 299 × 3 అప్రాక్సిమేట్ గా మనకి 890 రూపీస్ దగ్గరలో ఛార్జ్ అవుతుంది. కానీ ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనకి ఎయిర్టెల్లో 558 రూపీస్ కే దొరుకుతాయి అనమాట. ఇక జియోలో నెక్స్ట్ ప్లాన్ చూస్తున్నారు కదా, 4 GB per day అని ఉంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు రోజుకు 4 GB డేటా వస్తుంది. కానీ 509 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. 28 రోజులు మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. 112 GB డేటా మాత్రం వస్తుంది. కానీ మీరు ఇక్కడ 558 తో రీఛార్జ్ చేయించుకుంటే మీకు ఎంత డేటా వస్తుందంటే, రోజుకి 3 GB × 82 days ఈక్వల్ టు 246 GB డేటా అనమాట. ఇక్కడ మీరు కేవలం 50 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి ఇక్కడ మీకు జియో ఇస్తున్న డేటా కన్నా డబుల్ డేటా పొందొచ్చు. అంతేకాకుండా వ్యాలిడిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఎయిర్టెల్ లాంచ్ చేసిన ఈ ప్లాన్ జియోకి సంబంధించిన అన్ని ప్లాన్స్ కన్నా బెటర్గా ఉందని అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి. లేదా ఈ ఎయిర్టెల్ 558 ప్లాన్ కన్నా పలానా జియో ప్లాన్ బాగుంది అని మీకు అనిపిస్తే ఆ ప్లాన్ డీటెయిల్స్ కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ విషయం తెలిసేలా వీడియో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.